అది కిందకి స్క్రోల్ చేయండి కిందకి. అది టాప్‌లోనే ఉంది కదా! కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ కనిపిస్తది. ఇదిగోండి షేర్ చేశాను స్క్రీను. ఓకే. రైట్. స్క్రీన్ కనిపిస్తుంది. కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. చూస్తున్నా. ఆ స్క్రీన్‌లో మీరు కంటెంట్ బట్ ఇలా హై ప్రొటెక్షన్ ఉంది సైట్‌కి ఇది కనిపించకపోవచ్చేమో నాకు తెలిసి. ఇది పెట్టాడు కదా! మిస్‌లీడింగ్ ప్రొఫైల్ సైట్ లిస్ట్. This means that various pages చూడండి. across the ఇంకా Amazon కిందకి రానా? .in and its subdomains make it difficult. కిందకి రా. మెటా డిస్క్రిప్షన్. ఒక కిందకి రా. HTML డాక్యుమెంట్ స్టాండర్డ్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు. కిందకి రా. ఇవన్నీ క్లౌడ్ ఫ్రంటా? క్లౌడ్ ఫ్రంటా? ప్రొటెక్షన్ కి ఇవన్నీ యూజ్ చేశారు. మాస్టర్ రిజిస్టరింగ్ అని అంత ఇంకేం లేదు. ఇది అనుకుంటా. ఇది వచ్చేసి బ్రౌజర్ అమెజాన్ అది కిందకి రండి. అదే మామూలుగా అయితే చేశాను. మీరు నిన్న చెప్పిన పారామీటర్స్ అన్ని చేశాను. ఇది ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. కొంచెం మామూలు సైట్స్ కి కనిపిస్తాయి. వెబ్ మాస్టర్ రిజిస్ట్రేషన్ ఇది ఒకటి రాకపోతే ఇంకో సైట్ చూడాల్సింది. 2-3 సైట్లు చూస్తే ఏదో సైట్ కనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే పైన అక్కడ వార్నింగ్ కూడా వచ్చేసింది. వీళ్ళకి ప్రొటెక్షన్ ఉంది వీళ్ళకి. అదే difficult for us to accurately tell us what is the site built with అంటే ఏ టెక్నాలజీస్ తో యూజ్ చేసి వాళ్ళు చేశారనేది వీళ్ళు సెక్యూరిటీ పెట్టారు. ఎందుకంటే వాళ్ళు హ్యాక్ చేయొచ్చు కదా! వాళ్ళు ప్రొటెక్షన్ పెట్టుకున్నారు. అందుకే అది కనిపించట్లేదు మనకి. చిన్న సైట్లకి అయితే అంత ప్రొటెక్షన్ పెట్టాం కానీ ఏ టెక్నాలజీస్ తో తయారు చేశారో చూసి దాని నుంచి వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు ఏది చూడమంటది వేరే వెబ్సైట్స్ కి అయితే ఇంకా వెబ్సైట్స్ తీసుకొని చూసుకోవచ్చు. మామూలుగా చేయడం వచ్చింది కదా! ఇంకా ఎట్లా చూడాలి అనేది. దీనికి రాలేదనుకోండి ఇంక వేరే ఏదో నెట్ లో చాలా సైట్స్ ఉంటాయి కదా! అన్ని సైట్స్ తీసుకొని ఒక సైట్ చెక్ చేసుకుంటూ ఉండడం. ఈ కామర్స్ అయినా కూడా ఇది హై అండ్ ప్రొటెక్షన్ సైట్ ఉంది. ఇది ఇక్కడ వీళ్ళు వార్నింగ్ పెట్టేశారు కదా! ప్రొఫైల్ వార్నింగ్, మిస్లీడింగ్ టెక్నాలజీ ప్రొఫైల్ వార్నింగ్. అదే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కొన్ని యాప్స్ కూడా ఉంటాయి. మనం ఫోటోస్ తీయాలన్నా స్క్రీన్ షాట్లు తీయాలన్నా రావు, బ్లాంక్ వచ్చేస్తాయి. వాళ్ళు ప్రొటెక్షన్ అది ఫస్ట్ వర్డ్ ప్రెస్ ది కొంచెం చెయ్యాలి, కంప్లీట్ చేసుకోవాలి. అవి స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి. ఫస్ట్ డిజిటల్ ఏ రోజు తర్వాత ఫస్ట్ చేస్తున్నా ఇక్కడికైతే. ఓకే అండి. అదే ప్రెస్ సరే చేసినా కూడా స్కైప్ మీద ఎప్పుడో చేసినట్టు స్టాప్ చేయండి. 2016 ఆ టైంలో చేసా. వేరే వాళ్ళకి యూఎస్ లో క్లాసెస్ చెప్పాను. తర్వాత మళ్ళా చాలా గ్యాప్ వచ్చేసి 16. ఓకే. గ్యాప్ వస్తే గుర్తుంటుంది. ఇక్కడ మనం ఈ టూల్ని యూజ్ చేసుకుని అన్ని చేసాం కదా! ఇప్పుడు నార్మల్గా వెబ్సైట్ లో చేయడం. ఇది వచ్చేసి మనం చేసే యాక్టివిటీస్ అనమాట. డైలీ యాక్టివిటీస్ ఆర్గానిక్ ఈ యాక్టివిటీస్ అని మనం డైలీ చేస్తాము. లిస్ట్ రియల్ టైం ఏంటండి అన్ని యాక్టివిటీ అన్ని ఇవా ఇప్పుడు మనం కంటిన్యూగా చేసే వర్క్ అదే కదా! ఇవన్నీ ఏమేమి వర్క్ చేస్తాము మనం ఆన్ పేజ్ యాక్టివిటీస్ ఏం చేస్తామని క్లయింట్కి ప్రొజెక్ట్ చేయడానికి అంతే.
గూగుల్ ఆర్టికల్ సబ్మిషన్స్, బ్లాగ్ ఇవంతా కూడా మనం డైలీ ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాసెస్ అన్నీ ఇవే కదా. ఇక్కడ మనం ఈ వెబ్సైట్కి రిలేటెడ్గా ఇప్పుడు మనం డేటా అంతా తీయాలి. ఇక్కడికి వచ్చేసినాక నెక్స్ట్ ఇది వచ్చేసి కంటెంట్కి రిలేటెడ్. కానీ ఇక్కడ మనం ఆల్రెడీ వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడ దీన్ని ఫస్ట్ చేద్దాం. లైక్ ఫస్ట్ హోమ్ పేజ్ ఉంది. ఈ హోమ్ పేజ్ సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ యూ అంటే మనకి సోర్స్ కోడ్ వస్తుంది. దీన్ని కంట్రోల్ ఎఫ్. టైటిల్ డిస్క్రిప్షన్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోవడం. టైటిల్ డిస్క్రిప్షన్ ఓకే ఉంటే ఇక్కడ ఎస్. నెక్స్ట్ అలాగే మెటా టైటిల్ క్లియర్గా ఉందా లేదా. కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది క్లయింట్స్ ఏదంటే అది రాస్తారంటే రిలేటెడ్గా లేకుండా, కీవర్డ్స్ లేకుండా, అలా ఉందా లేదా అనేది ఇక్కడ మనం రాయాలి. ఆ స్పెల్లింగ్ గ్రామర్ మిస్టేక్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తే రాయాలి. బ్రోకెన్ లింక్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేస్తే రాయాలి. లేకపోతే నో బ్రోకెన్ లింక్స్ అని రాస్తే సరిపోయింది. ఓకే. లైక్ ఇట్లా ఎవ్రీ పేజ్ మనం చేసుకోవాలన్నమాట. బట్ అదే ప్రోడక్ట్ పేజెస్ అనుకోండి, ఈ కామర్స్ అనుకోండి చాలా ఉంటాయి, చేయలేము. కొన్ని మేజర్గా సైట్స్ అన్ని చేసుకోవాలి. బట్ మనం వర్క్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తే అప్పుడు మనము టైటిల్ డిస్క్రిప్షన్ అనేది మళ్ళీ యాడ్ అది చేసుకుంటే మెయిన్ అబౌట్ అస్ ముందుకి చేయాలి. డ్రాప్ డౌన్ మెయిన్ పేజెస్ ఉంటాయి కదా, అబౌట్ అస్, చేయాలి. కాంటాక్ట్ అస్, వీటికి మాత్రం కంపల్సరీగా చేయాలి. ఇక్కడ అబౌట్ అస్ ఉంది. అంటే దీనికి కావాలంటే ఇంకా ఎక్స్ట్రా టైటిల్ ఓకే. అంటే మామూలుగా సర్వీసెస్ అయితే అన్నిటికీ చేయాలి. బట్ దీనికి మామూలు ప్రోడక్ట్స్ అయితే ఈ కామర్స్ అయితే మనకి చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ చేయడం మాన్యువల్‌గా చాలా కష్టం కాబట్టి యాక్చువల్ ఇట్లా కంపెనీస్ చేయొచ్చు. మాన్యువల్ ఫాలో బట్ అయితాయా? ఇదంతా కూడా మనం మాన్యువల్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ మన అబౌట్ అస్ ఉంది. అబౌట్ అస్ అని ఇచ్చాం. మనం కావాలంటే కీవర్డ్ కూడా ఇచ్చుకోవచ్చు. అదే చిన్న చిన్న వెబ్‌సైట్సే ఉంటాయి కాబట్టి అప్లికేషన్. మాక్సిమం మాన్యువల్‌గానే ఉంటదండి. ఇంకా టూల్స్ అంతగా ఏం లేవు. బట్ ఈ మాన్యువల్ ఆ! పెద్ద కంపెనీస్ కంటే వాళ్ళు వేరే యూజ్ చేసుకుంటారు గానీ, మామూలుగా అయితే ఇక్కడ ఏదైనా పెద్ద కంపెనీస్ అనుకోండి, వాళ్ళకి ఊబర్ సజెస్టర్ టూల్స్ అట్లాంటివి యూజ్ చేశారనుకోండి, వాళ్ళే చూపిస్తారు ఏది ఎట్లా ప్రాబ్లమ్ ఉంది అనేసి. బట్ ప్రెజెంట్ అంటే మీ దగ్గర ఇప్పుడేం టూల్ ఉండదు. ఇప్పుడు ఏదైనా కంపెనీకెళ్ళాలి. వాళ్ళు ఇంటర్వ్యూ అడుగుతారు. ఒక వెబ్‌సైట్ ఇచ్చి మీరు ఆడిట్ చేసి రిపోర్ట్ పంపియమంటారు. ఆ టూల్ మీరు యూజ్ చేసి ఆడిట్ చేయలేరు కదా. ఓకే. కంపల్సరీగా మాన్యువల్‌గా చేయాల్సిందే. ఆ టూల్స్ అంటే మీరు ఆడిట్ చేయాలంటే మీరు ఆ టూల్ బై చేయాలి. బై చేయాలంటే అది $120 అట్లా ఉంటది. ఐటీ కంపెనీస్‌లో మంత్లీ ఉంటాయా పేమెంట్ వీటి అట్లా అంత పెట్టి టూల్స్? చేయలేం కదా. ఈ ఐటీ మాన్యువల్ కంపెనీస్‌లో ప్రాసెస్ ఉంటాయా మీరు అండి? ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇది సిలబస్ వీడియో క్లాసెస్ సిలబస్ అని ఉంది. ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయితే ఏంటండి? ఉంటాయేమో. జాబ్సా? ఆ! హ్మ్. అన్నిటికి ఉంటదండి. ఎస్‌ఈఓ ప్రొడక్ట్ బేస్డ్ ఉంటది. అదే సర్విస్ బేస్డ్ ఉంటదండి. అదే వెబ్‌సైట్ ఉన్న వాళ్ళందరికీ కావాలి ప్రతి ఖచ్చితంగా. ఇండస్ట్రీకి ఎస్‌ఈఓ కావాలి. ఆఖరికి ఈవెన్ చిన్న చిన్న షాపులోళ్ళు, చిన్న చిన్న క్లినిక్స్ వోళ్ళు వీళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ ఎవరు రన్ చేస్తున్నారో వాళ్ళు మొత్తానికి డిజిటల్ మార్కెటింగ్ కాకపోతే వాళ్ళు పెట్టుకునే మార్కెటింగ్ అమౌంట్‌ని బట్టి ఉంటది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మన బిజినెస్ ప్రాపర్‌గా రన్ అవ్వాలంటే ఆన్‌లైన్. ఇప్పుడు ఏదైనా ఆఫ్‌లైనే ఉంది. వాళ్ళు ఆన్‌లైన్‌లో సర్విస్ చేయకపోయినా కూడా వాళ్ళ ప్రెజెన్స్ అనేది ఆన్‌లైన్‌లో ఉండాలి. ఇప్పుడు ఎవరికైనా ఒక షాప్ గురించి కొత్త పర్సన్ వచ్చారు. ఇక్కడ ఈ నియర్ బై ఏదన్నా స్టోర్ ఉందా, కిరాణా స్టోర్ అట్లా ఏదైనా సెర్చ్ చేశారనుకోండి. స్టోర్స్ కనపడాలంటే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేయాలి కదా. ఈ ఫేస్‌బుక్‌లో వీటిలో ఇట్లాంటి వాటిలో అప్డేట్ చేస్తుంటే ఎవరైనా చూసాను నియర్‌గా ఉన్నవాళ్ళు అక్కడికి రావడానికి ఛాన్స్ ఉంటది. ఏదైనా బొటిక్ ఉంటది. ఇట్లాంటి వాళ్ళు కూడా మొత్తం యాడ్ చేసుకోవాలి. అంటే వాళ్ళు ఎక్కువ అమౌంట్ పెట్టలేనప్పుడు తక్కువ మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో డిజిటల్ ప్రెజెన్స్ అనేది కావాలి కంపల్సరీ. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది.
ఇట్లా మీరు ఎవ్రీ పేజీకి మీరు కంట్రోల్ యూజ్ చేసి టైటిల్స్, డిస్క్రిప్షన్స్ కరెక్ట్‌గా ఉన్నాయో హ్మ్. లేవో చెక్ చేసుకొని, ఈ హ్మ్. పారాగ్రాఫ్ మొత్తం ఫిల్ చేయాలి. అంటే ఎన్ని పేజెస్ ఉంటే అన్ని. మాక్సిమం ఒక 10, 15 పేజెస్ ఉన్నాయనుకోండి, చెయ్యొచ్చు. అది కొంచెం టైం తీసుకుంటది. ఇంగా నెక్స్ట్ హ్మ్. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇవి మొత్తం ఎన్ని పేజెస్ ఉంటే అన్నీ చేస్తాము. తర్వాతొచ్చేసి కంటెంట్ ఇవి మొత్తం చేస్తాం కదా! మనకి మాక్సిమం అర్థమైతది. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ రాస్తాము. ఎర్రర్స్ లేకపోతే గుడ్ అని రాస్తాం కదా! ఇక్కడొచ్చేసి కంటెంట్ అండ్ కంటెంట్ చెక్ లిస్ట్ ఏంటంటే డిస్క్రిప్టర్, టైటిల్ ఉందా లేదా అంటే అన్నిట్లికి ప్రాపర్‌గా ఉందనుకోండి ప్రాపర్‌గా రాయాలి. లేదంటే ఏమైనా మిస్ అయితే అవి రాయాలి. మరి ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ రిపోర్ట్ రాయాలనమాట. హ్మ్. అన్నీ ప్రాపర్‌గా లేకపోతే ఇక్కడెక్కడ ప్రాపర్‌గా లేవు. టార్గెటింగ్ కీవర్డ్స్ అనేవి ఉన్నాయా లేవా? మనం ఈ టార్గెటింగ్ కీవర్డ్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఇది కదా! మనకి ఈ వెబ్‌సైట్. డిజిటల్ మార్కెటింగ్ కీవర్డ్స్ అనేవి అన్ని పేజెస్‌లో ఉన్నాయా లేవా? అంటే ఉన్నాయి. టార్గెటింగ్ కీవర్డ్స్ ఉన్నాయి. యెస్. అండ్ టార్గెటింగ్ కీవర్డ్ వాల్యూమ్స్ అంటే సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది అంటే మనము సెర్చ్ వాల్యూమ్ చెక్ జేసుకోవాలి ఊబర్ సజెస్ట్ నుంచి. కానీ లేకపోతే హ్మ్. ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్ నుంచి చేసుకోవాలి. అవి మనం ఇంకా డిస్కస్ చేయలేదు కాబట్టి అవి చెప్తాము. అప్పుడు మనకి అర్థమవుతుంది ఎట్లా చేసుకోవాలని. ఈ ఊబర్ సజెస్ట్ ఇది ఎవరు? ఇప్పుడు ఇక్కడొచ్చేసి సెర్చ్ వాల్యూమ్ అడుగుతుంది. ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ ఎలా ఉందో చూసుకోవాలంటే, ఈ ఊబర్ సజెస్ట్ అనే ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసుకుంటే మనకి కీవర్డ్ లిస్ట్ అనేది తెలుస్తుంది. సెర్చ్ వాల్యూమ్ వెల్కమ్ ఇది గూడా వెల్కమ్ టు కాదు. సెర్చ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ చాలానే ఉన్నాయిగా. ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ చాలానే ఉన్నాయి గదా! అంటున్నా. కూకట్పల్లి అక్కడ, ఇక్కడ. ఆ! హ్మ్. ఉన్నాయండి. చాలా ఉన్నాయండి. ఇప్పుడు అందరూ ఏఐ పెట్టేసారు. ప్రతి ఒక్కళ్ళు ఏఐ ఇన్‌స్టిట్యూట్స్ అనే పెట్టారు. అంతకుముందయితే లేనే లేవు. ఏఐ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. మనం ఈ ఏఐ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ తోటి మనము కూడా కంటెంట్ పోస్ట్ చేయాలి. లేకపోతే మనది కూడా రాదు. ఇట్లా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అంటే ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ అనేది ఇంకా చాలా తక్కువుంది. అందుకే చూపించట్లేదు. బట్ ఫ్రీ అని ఇక్కడొచ్చేసి పెట్టారా మనకి యూడెమీలో? ప్రొఫైల్ చూపిస్తుంది. అకాడమిక్ ఫ్రీ అని హబ్‌స్పాట్‌లో ఉంది ఈ చెప్పారా? ఫ్రీ కీవర్డ్‌కి కోసం వాల్యూమ్. పెట్టారా యూడెమీలో? నెక్స్ట్ వచ్చేసి యూడెమీలో ఉంది. కానీ రిమైనింగ్ మనకి ఏంటండి? అంటే ఉంటాయి కొన్ని బేసిక్ ఫ్రీ ఉంటది. తర్వాత అడ్వాన్స్‌డ్‌కెళ్ళే కొద్దీ పెయిడ్ హ్మ్. ఉంటాయి. యూడెమీ. జస్ట్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అనే పెట్టాను. నేనేం పెట్టలేదు. ఓన్లీ సెర్చ్ వాల్యూమ్ మన లాంగ్వేజెస్‌కి కీవర్డ్ పెట్టారా? సెర్చ్ వాల్యూమ్స్ ఫ్రీనా? బాగున్నాయా లేవా? బట్ మనకి ఇంకోటేంటంటే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ బట్ డిజిటల్ ఏఐ డిజిటల్ హ్మ్. ఫ్రంట్ లైన్ వాడితే బాగొస్తుంది. ఇట్లా మన వెబ్‌సైట్‌కున్న ఇది మనది డౌన్ అయిపోయింది. మన తప్పు. ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ అనేది ఇంకా ఇక్కడ అంటే ఎందుకు చూపించట్లేదంటే అంత ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ వీళ్ళకొక పారామీటర్స్ ఉంటాయి. అంటే ఇంత రేంజ్ అన్నా రేంజ్ దాటిన కాడి నుంచి చూపిస్తాయి. అంతకుముందు తర్వాత పెద్దగా చూపియవు. బట్ ఇన్ ఫ్యూచర్ అయితే కంపల్సరీగా అందరికి అవేర్‌నెస్ పెరుగుతుంది. ఖచ్చితంగా వస్తది. బట్ సెర్చ్ వాల్యూమ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఒక 5, 6 కీవర్డ్స్ తీసుకొని మనము అయితే ఈ సెర్చ్ వాల్యూమ్ అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనము ఓకే. బానే ఉంటే సెర్చ్ వాల్యూమ్ గుడ్ అని అట్లా అలాగే ఆ టార్గెట్ కీవర్డ్ కాంపిటీషన్ ఇప్పుడు మనం ఈ కీవర్డ్ కాంపిటీషన్ అనేది చూస్తున్నాం గదా! బానే ఉంది. అంటే అందులోక
లోనే ఉంటది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతా ఉంది. కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి. ఇది కాంపిటీషన్ తెలియాలంటే మనం హ్మ్. గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లోకెళ్ళాలి. అలాగే కీవర్డ్స్ ఇన్ టైటిల్ హెచ్1 ట్యాగ్ అంటే మనం నిన్న ఈ టూల్‌లో చూసాం కదా! ఐవెబ్ చెక్‌లో హెచ్1 ట్యాగ్ ఉంది కదా! యెస్ హ్మ్. అని. మెటా డిస్క్రిప్షన్ ఆప్టిమైజ్డ్ అంటే యెస్. అండ్ ఇన్ఫర్మేషన్ యాక్యురేట్, క్వాలిటీ అండ్ అప్ టు డేట్ అంటే యెస్. ఇమేజెస్ సైజెస్ అంటే అయ్యో! ప్రాపర్‌గా ఉన్నాయా లేవా? ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇమేజ్ సైజ్ ఎంతుంది? కాపీయా? ఇమేజ్ ఇట్లా హ్మ్. హ్మ్. ఇన్స్‌పెక్ట్ చేసి ఇమేజ్ ఇది ఇమేజ్. ఈ ఇమేజ్‌కి మనకి సైజ్ ఎంతుంది? విడ్త్ ఎంతుంది? విడ్త్ వచ్చేసి 100% హైట్. ఇక్కడొచ్చేసి 558 పిక్సెల్స్ ఇక్కడ ఇట్లా వచ్చినాయి. ఇది ఓకే మనకి. ఆహ్, అండ్ ఇమేజ్ సైజ్ గూడా ఓకే అండి. లింక్డ్ ఫ్రమ్ అదర్ రెలెవెంట్ పేజెస్. ఒక పేజీ నుంచి ఇంకొక పేజీకి రెలెవెంట్‌గా ఉందా లేదా అనేది చూడాలి. ఇప్పుడు మనం ఈ పేజీలో ఉన్నామండి. ఫస్ట్ పేజీ డిస్కవర్ అంటే మనం కాంటాక్ట్ అస్ పేజీకెళ్ళిపోతున్నాం. అంటే ఇది ఇంటర్నల్ లింకింగ్ అనేది ఉంది. సరే ఓకే. మనం ఇట్లా ఇంటర్నల్ లింకింగ్ ఉన్న ఇది కూడా ఓకే. అట్లనే ఇప్పుడు 2 అయిపోయినాయి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ వెబ్‌సైట్ అనమాట. హ్మ్. ఈ ఆఫరింగ్ ఇండస్ట్రీ ఇమ్మీడియేట్‌లీ క్లియర్ అంటే మనం చూడగానే ఇది ఏ ఇండస్ట్రీ అనేది అర్థమవుతుంది. అంటే యెస్. మొబైల్‌లో అర్థమవుతుందా? డెస్క్‌టాప్‌లో అర్థమవుతుందా? ఇవి చూడాలి 2. ఈ మొబైల్ వర్షన్ చూడాలి హ్మ్. అంటే మనకి మొబైల్‌లో ఉంటే డైరెక్ట్ మొబైల్‌లో ఆన్ చేసుకోవచ్చు. లేదనుకోండి మనం ఈ ఇంటర్నల్ లింకింగ్ అనేది మనకి కరెక్ట్‌గా ఉందా లేదా అనేది ఒక వెబ్‌సైట్ నుంచి ఒక వెబ్‌సైట్‌కి చూసుకోవటం నావిగేషన్. ఆ తర్వాత వచ్చేసి మెయిన్ నావిగేషన్ ఇవి కరెక్ట్‌గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఈ మెయిన్ నావిగేషన్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? అన్ని పేజెస్ వర్క్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ ఆహ్, కాల్ టు యాక్షన్ బటన్ నేను ఎవ్రీ పేజ్‌లో కాల్ టు యాక్షన్ బటన్ ఉందా అంటే చెక్ చేసుకోనండి అబౌట్ అస్ పేజ్ అని. ఇక్కడ కూడా మనం క్లిక్ అని పెట్టొచ్చు. ఇక్కడ మనం పెట్టలేదు. ఇట్లా అన్ని పేజెస్‌కి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. పేజెస్‌కి లేకపోతే లేని పేజెస్‌కి పె యాడ్ చేయాలి. అలాగే మనము ఇవన్నీ కూడా మొబైల్ వెర్షన్‌లో చూడాలి అంటే జస్ట్ ఇక్కడ వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సిమ్యులేటర్ అని ఉంటది. ఈ సిమ్యులేటర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సిమ్యులేటర్ అనే ఒక ఎక్స్‌టెన్షన్. ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకుంటే మీకు మొబైల్ వెర్షన్‌లో క్లియర్‌గా కనిపిస్తది. ఇక్కడ మన అడ్రెస్ హ్మ్. హోమ్ పేజ్. మన కంటెంట్ అనేది క్లియర్‌గా ఉందా లేదా ఈ మొబైల్ వెర్షన్‌లో చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా ఆహ్, అంటే మెయిన్ ఇవన్నీ కరెక్ట్ మాక్సిమం ఉంటాయి. ఇక్కడ కూడా ఉంటాయి. అండ్ ఈచ్ హ్మ్. పేజ్ హ్మ్. హ్యాస్ ఎ యూజర్ కెన్ ఈజీలీ క్విక్‌లీ ఫైండ్ ద కీ ఇన్ఫర్మేషన్ అంటే హ్మ్. యెస్. అండ్ ఈచ్ పేజ్ హ్యాస్ ఎ ప్రాపర్ మెటా డేటా అంటే ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేసుకున్నాం కదా! అన్నిటికి ప్రాపర్ డేటా. ఇది యెస్. ఏదైనా రాంగ్ ఉంటే అక్కడ నో అని పెట్టడం. ఎట్లా పేజెస్ క్లియర్ టైటిల్ అండ్ ఆర్గనైజ్డ్ అంటే టైటిల్ డిస్క్రిప్షన్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఆ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? ఫోటోస్ ఉన్నాయా లేదా? ఆహ్, అన్‌క్లూజివ్ అండర్ డివైజెస్ కరెక్ట్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్, డిజైన్ ఎలిమెంట్స్ అండ్ బ్రాండ్ ఫీలింగ్ ఆఫ్ ద కన్సిస్టెన్సీ ఇవన్నీ కూడా మనకి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? వెబ్‌సైట్ రీడబిలిటీ బావుందా? ఫూటర్ లింక్స్
కంటైన్ సోషల్ ఐకాన్స్ ఫూటర్ లింక్స్‌లో మనకి సో ఇది ఫూటర్ లింక్స్‌లో సోషల్ ఐకాన్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ మీరు ఏదైనా కంపెనీలో పెట్టాలంటే హుహు. ఇట్లా మనం మొత్తం అన్నీ చెక్ చేసుకోవాలి. దీంట్లో ఒకవేళ ఫూటర్‌లో కనుక ఈ సోషల్ ఐకాన్స్ లేకపోతే, మీరు సోషల్ ఐకాన్స్ లేవని జెప్పేసి రిపోర్ట్‌లో పెట్టాలి. అది కూడా మనం ప్రాపర్‌గా యాడ్ చేపిచ్చాలి. ఒకవేళ మనం ఆ కంపెనీలో గనుక వర్కౌట్ చేస్తే. బట్ మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది అని హుహు. తెలుసుకోవడానికి కూడా ఈ ఇచ్చేసి మీకు చెప్తారు. ఇందులో మీకు ఏమన్నా ఒక 3-4 ఇష్యూస్ ఫైండ్ ఔట్ చేయండి. వాటికి సొల్యూషన్స్ చెప్పమని. ఇట్లా మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇది మన కంప్లీట్ ఆడిట్. ఈ ఆడిట్ అంతా హ్మ్. కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు వర్క్ స్టార్ట్ చేయాలి. యాస్ ఎ ఫ్రెషర్‌గా అయితే మీకు వెబ్‌సైట్ ఇచ్చి మిమ్మల్ని జస్ట్ అంతా చూడమంటారు. హ్మ్. వెబ్‌సైట్‌లో ఏమున్నాయి? అసలు అది ఏం ఇండస్ట్రీస్ అంటే వాళ్ళు ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే అన్నీ మనకు తెలియాలని లేదు కదా! కొన్నైతే బిజినెస్‌లు మనకు తెలుస్తాయి. హ్మ్. కొన్ని బిజినెస్‌లు అసలు మనకు తెలియవు. ఇలాంటి బిజినెస్‌లు కూడా చేస్తారా? అని మనకు అనిపిస్తుంటది. అంటే వాళ్ళు కొత్తగా ఇన్నోవేటివ్‌గా కొత్త కొత్తవన్నీ ట్రై చేస్తూ ఉంటారు ఇట్లా బిజినెస్‌లు. అట్లాంటప్పుడు అది ఏంటి? ఆ ఇండస్ట్రీ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడానికి మనకు కొంచెం ఓకే. టైమ్ ఇస్తారు. ఏమైనా అలాగే సజెస్ట్ ఒక చేస్తారా? ఈ వెబ్‌సైట్ ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా ఏదన్నా ఎళ్ళాలంటే ఫుల్‌గా కంపల్సరీగా మనకి ఈ ఆడిట్ తెలిసే అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఖాళీ ఉన్నప్పుడు ఒక 3-4 వెబ్‌సైట్స్‌కి ఆడిట్ చేయండి. ఓకే. ఈ కామర్స్ గాకుండా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఏదైనా ఒకటి తీసుకున్నా ఆ! ఏదైనా తీసుకోవచ్చు. ఎవరిదైనా తీసుకోవచ్చు. ఈ ఆడిట్ రిపోర్ట్స్ అనేవి. హ్మ్. మనమేం వాళ్ళకి పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ఓకే. మామూలుగా సర్వీసెస్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ గాని, లేకపోతే సాఫ్ట్‌వేర్ కంపెనీస్ కానీ, ఇట్లా టైప్ చేయండి గూగుల్‌లో. మీకు సైట్స్ ఒస్తాయి. ఆ సైట్స్‌ని చేయండి. ఎక్కువగా మీరు ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా ఎళ్తే మాక్సిమం అడుగుతారు. ఒకవేళ లేకపోయినా జాబ్ వచ్చిన తర్వాతనే ఫస్ట్ డే మీరన్నీ తీసి రిపోర్ట్స్ మీ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే 1 మంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రిపోర్ట్ చేసే రోజు, ఈరోజు ఫస్ట్ డే రోజు మీరు హ్యాండిల్ చేసినప్పుడు ఆ సైట్ హుహు. సిట్యుయేషన్ ఏంటి? దాని పొజిషన్ ఏంటి? ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మీరు వర్క్ చేసిన తర్వాత ఉన్న గ్రోత్ ఏంటి అనేది వాళ్ళకి మెన్షన్ చేయడానికి మనకి ప్రూఫ్ కావాలి. కాబట్టి ఫస్ట్ డే ఈ ఆడిట్ అనేది చేయాలి. ఈ ఆడిట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఓకే. రిమైనింగ్ వర్క్స్ అన్నీ ఒకసారి చేసి పెట్టండి. రిమైనింగ్ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత ట్రై చేయండి. అలాగే మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోయే ముందు కూడా ఈ ఆడిట్ వర్క్ తోటే స్టార్ట్ చేస్తాము. ఇ ఇప్పుడు హ్మ్. మనకి ఆడిట్ కంప్లీట్ అయింది కదా! ఆడిట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇది ఏంటి? ఈ వెబ్‌సైట్ ఏంటి? దీనికి రిలేటెడ్‌గా మనకి కీవర్డ్స్ అనేవి తెలిసినియి. ఇప్పుడు మనం ఏం హుహు. చేయాలి అంటే ఫస్ట్ ఆడిట్ అయిపోయిన తర్వాత మనం హ్మ్. కీవర్డ్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. అది మీకన్నా సీనియర్స్ ఉన్నారనుకోండి, ఈ కీవర్డ్స్ వర్క్ అనేది వాళ్ళే చేస్తారు. మరి మీరు సీనియర్‌గా జాయిన్ అయితే ఆ వర్క్ మీరు స్టార్ట్ చేయాలి. అంటే ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ డేనో, సెకండ్ హ్మ్. డేనని కాదు. వాళ్ళు వర్క్ గనుక కంటెంట్ రాయాల్సింటే ఖచ్చితంగా కీవర్డ్స్ అనేవి ఫస్ట్ స్టార్ట్ చేపిస్తారు. లేదు అంటే హాఫ్ పేజ్ యాక్టివిటీస్ చేపిస్తారు. బట్ ఇక్కడేంటంటే మనం స్టెప్ బై హ్మ్. స్టెప్ వెళ్దాం.
ఇక్కడ ఫస్ట్ మనం కీవర్డ్ రీసెర్చ్ చేస్తాం. మనకి ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అనేది మనకొక కీవర్డ్ ఉంది ఇక్కడ. ఈ కీవర్డ్ తీసుకున్నాం. ఈ కీవర్డ్ తీసుకొని మనం గూగుల్ కాబట్టి గూగుల్ బ్రౌజర్‌ని వాడాలి. వేరే బ్రౌజర్స్ అయితే రిజల్ట్ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఈ వెబ్‌సైట్ ఒకటే ఉంది. మనకు తెలిసింది ఒకటో, రెండో కీవర్డ్స్ తెలిసినాయి. ఇంకా ఏం కీవర్డ్స్ చేయాలి అనేది మనకు తెలియలేదు. అప్పుడు ఏం చేస్తామంటే ఒకటో, రెండో కీవర్డ్స్ మనకి తీసుకొని అవి మనం పేస్ట్ చేస్తాం ఇట్లా గూగుల్‌లో. గూగుల్‌లో పేస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం ఈ కీవర్డ్ పెట్టాలనుకున్నాము. బట్ ఇక్కడ మనకొక డిఫరెన్స్ ఏంటంటే, మనం ఏంటంటే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి కీవర్డ్స్ తీస్తున్నాం. ఎలా అంటే కోర్స్‌కి రిలేటెడ్‌గా డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ కోర్స్ అని, డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ ఫీజ్ అని ఇట్లాంటివి మనము మన కంటెంట్ తగ్గట్టుగా డిసైడ్ అవుతాము. బట్ పీపుల్స్ ఎలా సెర్చ్ చేస్తున్నారో తెలీదు కదా! ప్రతి ఒక్కళ్ళు ఇదే కీవర్డ్ తోటి సెర్చ్ చేయాలనేం లేదు గదా! ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఐడియాలజీ ఉంటది. కొన్ని టర్మ్స్‌ని యూజ్ చేసి వాళ్ళు ఓన్‌గా కూడా ఇష్టం వచ్చినట్టు కీవర్డ్స్‌ని టైప్ చేసి సెర్చ్ చేస్తారు. బట్ అలా టైప్ చేసి సెర్చ్ చేసే వాళ్ళలో ఎక్కువ సెర్చెస్ ఎలాంటి వాటికొస్తున్నాయి అవి చూపిస్తుంది. ఇది మనం యూజ్ చేసే కీవర్డ్. ఇక్కడ మనం తీసుకున్న కొన్ని కీవర్డ్స్‌ని ఇక్కడ పెట్టుకుందాము. ఇది మనం తీసుకున్న కీవర్డ్. నెక్స్ట్ ఇక్కడ అక్కడ వాళ్ళు సజెస్ట్ చేసిన కీవర్డ్ ఏంటి? ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ కోర్స్. ఈ కోర్స్ ఇది ఒక కీవర్డ్ తీసుకున్నాము. ఇవన్నీ గూగుల్‌లో సెర్చ్ చేసే టర్మ్స్ అన్నమాట. అంటే ఇదంతా మాన్యువల్‌గా చేయడం. బెస్ట్ ఏఐ మార్కెటింగ్ కోర్స్ అని ఉంది. ఏఐ డార్స్ ఓకే. ఇది నార్మల్ కీవర్డ్స్. ఇప్పుడు మనం లాంగ్వేజ్ బేస్డ్‌గా తీసుకుందాం. లాంగ్వేజ్ బేస్డ్, ఏరియా బేస్డ్ మనం ఏ కోర్స్ అన్నదంతా తెలుగు. ఇదొక కీవర్డ్. ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని ఉంది. మనం ఇక్కడొచ్చేసి ఏఐ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ ఓడీఎంటీ తెలుగు అని ఉంది కదా! ఆన్‌లైన్ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అనేది షార్ట్ కట్. వీళ్ళేం చేశారంటే ఈ కీవర్డ్‌నే వాళ్ళ సైట్‌గా పెట్టుకున్నారు కాబట్టి ఇదొకటి వాళ్ళ బ్రాండ్ కీవర్డ్ అయిపోయింది. ఎవరన్నా తెలియక ఓడీఎంటీ అంటే ఆన్‌లైన్ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు రైట్. అనేది ఓకే. ఒక కీవర్డ్ అని గనక మనం యూజ్ చేసుకుంటే వాళ్ళకి ప్రమోట్ చేసినట్లు అవుతామనమాట కంపెనీ వాళ్ళకి. అలాగే ఇక్కడ ఎఫ్ఎల్ఎం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంది. ఫాంట్ అనేది అది కూడా బోల్డ్‌లో కంపెనీ అన్నమాట. వచ్చింది. ఈ కంపెనీ కీవర్డ్స్ అంటే వీటిని బ్రాండెడ్ కీవర్డ్స్ అంటారు. ఈ కీవర్డ్స్ మనం యూజ్ చేయొద్దు. ఇట్లా మనకేదైనా డౌట్ ఉందనుకోండి ఓకే. ఆ! ఇవి కంపెనీ నేమ్స్ అన్నమాట. మనకేదైనా డౌట్ ఉందనుకోండి, ఇలాంటి కంపెనీస్ ఉన్నాయా? లేవా? అనేది క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఒకళ్ళు ఇది షార్ట్‌కట్‌లు షార్ట్ ఫార్మ్ కావాలా? ఇలాగ టైప్ చేస్తున్నారేమో అంటే జనాలు అని అట్లా తీసుకొని డైరెక్ట్‌గా యూజ్ చేసామంటే ఏమవుతుందంటే వాళ్ళకి ప్రమోట్ చేసినట్టు అవుతదన్నమాట మనం. మనం ఒకళ్ళ రిజల్ట్ మనకి రాదు. మన కాంపిటీటర్స్‌ని మనం ప్రమోట్ చేస్తున్నట్లు. ఇట్లా మనము చేయొచ్చనమాట. ఫైండ్ ఔట్ చేసుకోవాలి. ఇట్లాంటి బ్రాండెడ్ కీవర్డ్స్. ఇందులోనే కాదు మీరు ఏ సర్వీసెస్ చేసినా, ఏది చేసినా కీవర్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు ఈ ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా బ్రాండెడ్ కీవర్డ్స్ రాకుండా చూసుకోవాలి. అలాగే నార్మల్‌గా ఇన్ని రోజులు మనకు మామూలుగా ఉందండి. ఏఐ లేకుండా ఉంది కాబట్టి తెలుగు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది నార్మల్‌గా అందరూ యూజ్ చేసేది. ఇప్పటి వరకు కూడా ఎక్కువగా ఏఐ అనేది ఇంట్రొడ్యూస్ అయింది కూడా చాలా మందికి తెలియట్లేదు. ఆహ్, అలాగే కీవర్డ్స్ ఏమన్నా ఇక్కడొచ్చేసి డిజిటల్ ఉంటదా? మార్కెటింగ్ లిమిటా? కోర్స్ లిమిటా? అమీర్‌పేట. ఈ కీవర్డ్‌తో కూడా కీవర్డ్స్ మనము ఏమైనా లిమిటా అంటున్నా చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌కి? లేకపోతే ఆన్‌లైన్ అంటే లైక్ డిజిటల్ కీవర్డ్స్ మార్కెటింగ్ ఎక్కువ కోర్స్ పెడితే ఇన్ హైదరాబాద్. లైక్ సైట్ స్పీడ్ తగ్గుడు అట్లేమైనా అవుతదా? ఏంటండి? ఫైల్ సైజ్‌లో. లిమిట్ ఏం లిమిట్ ఏముండదు. అన్‌లిమిటెడ్. ఆహా! అట్లేముండదు.
కీవర్డ్స్ అంటే కొన్ని సైట్స్‌కి ఏంటంటే థౌసండ్స్ ఆఫ్ కీవర్డ్స్‌ని ఆప్టిమైజ్ చేస్తారు. ఎందుకంటే మీరు యూజర్స్ ఏ కీవర్డ్స్‌తో టైప్ చేస్తారో తెలీదు. ఎవ్రీ కీవర్డ్‌కి మన వెబ్‌సైట్ టాప్‌లో రావాలి. అప్పుడే మనకి టెక్స్ట్ లీడ్స్ ఇంప్రూవ్ అనేవి చేయాలి. వస్తాయి. కాబట్టి మనము ఎక్కువ కీవర్డ్స్‌ని ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేయాలి. ఇమేజెస్ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి గానీ కీవర్డ్స్‌కి ప్రాబ్లమ్ ఏం లేదు. ఆ! టెక్స్ట్‌కేముండదు. అలాగే ఎక్కువ కీవర్డ్స్‌ని ర్యాంకింగ్ చేయడానికి ట్రై చేయాలి. ఇది ఇండియాస్ నంబర్ 1 డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అనేసి నరేష్ ఐటీవీలు పెట్టుకున్నారు. హ్మ్. ఇట్లనే కొన్ని కంపెనీస్ మన కాంపిటీటర్స్ ఎలాంటి ఓకే. కీవర్డ్స్ వాడుతున్నారో కూడా ఇవి చూసుకోవచ్చనమాట. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గెట్ సర్టిఫైడ్ ఇన్ 90 డేస్. ఇ ఇది వచ్చేసి హ్మ్. యాడ్‌కి పెట్టుకున్నారు కానీ ఇది మనం కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. హ్మ్. ఇట్లా మన కొన్ని ఇదంటే మనకు డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి హ్యూజ్‌గా మనకి కీవర్డ్స్ దొరుకుతున్నాయి. కొన్ని హ్మ్. సర్వీసెస్‌కి అసలు కీవర్డ్స్ అనేవి చాలా కష్టం దొరకవు. వెతికి తీయాలి. ఒకవేళ తీసినా కూడా ప్రాపర్ రిజల్ట్ అనేది ఉండదు. అట్లాంటి వాటికి మనం కొంచెం కష్టపడాలనమాట. అలానే ఇక్కడొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ విత్ ఫీజ్. ఈ ఫీజ్ గూడా మనము యాడ్ చేసుకోవచ్చు. మనం గూడా ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఒక పేజీలో పెడుతున్నాం కాబట్టి, ఇట్లా మనం యాడ్ చేసుకోవచ్చనమాట. ఇట్లా మనం ఒక 10-15 కీవర్డ్స్ తీసుకొని, మనం కీవర్డ్ రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ కీవర్డ్ రీసెర్చ్ స్టార్ట్ చేయాలి అంటే, ఫస్ట్ మనకి గూగుల్ కీవర్డ్ ప్లానర్ తీసుకోవాలి. ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనేది గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రోడక్ట్. ఈ గూగుల్ వాళ్ళు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. మిగతా టూల్స్ అన్నిటితో పోల్చుకుంటే. ఇప్పుడు మనం గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లోకెళ్ళాలంటే ఓకే. గూగుల్ ఆహ్, కీవర్డ్ ప్లానర్ అయినైనా టైప్ చేయొచ్చు. లేదంటే గూగుల్ యాడ్స్ అని కూడా టైప్ చేయొచ్చనమాట. ఈ గూగుల్ యాడ్స్‌లోనే గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఉంటది మనకి. ఇక్కడొచ్చి యాడ్స్ అని వచ్చింది కదా! గూగుల్ కీవర్డ్ ప్లానర్‌ది. మనం ఇక్కడ సైన్ ఇన్ చేస్తే విజిట్ గూగుల్ కీవర్డ్ ప్లానర్ అంటే డైరెక్ట్‌గా ఆల్రెడీ నేను అకౌంట్స్ క్రియేట్ చేశాను కాబట్టి డైరెక్ట్‌గా ఈ అకౌంట్స్‌లోకెళ్ళిపోతే మనకి కనిపిస్తది ప్లానర్ అనేది. హ్మ్. బట్ మీరు ఫస్ట్ టైమ్ ఎళ్ళాలి కాబట్టి న్యూ గూగుల్ యాడ్ అకౌంట్ ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. అవన్నీ క్రియేట్ న్యూ అకౌంట్. ఇక్కడొచ్చేసి మనకి హ్మ్. ఈ ఇక్కడ ఇంకా స్టెప్స్ అడుగుతది. మనకు డైరెక్ట్‌గా తీసుకుంది. ఇక్కడ మనము కంట్రీ ఇది ఫస్ట్ ఒక్కసారి సెలెక్ట్ చేసుకున్నామంటే ఇది చేంజ్ చేయటానికే రాదు. ఆహ్, ఏ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకున్నామో పేమెంట్ మెథడ్ అదే ఆహ్, ఉంటది. ఆహ్, ఇండియా అయితే ఇండియా, యూఎస్ అయితే యూఎస్, యూకే అయితే యూకే ఇట్లా మనం ఏ కంట్రీకి చేయాలో ముందే డిసైడ్ చేసుకొని దాన్ని అది చేసుకోవాలి. లైక్ ఇక్కడొచ్చేసి మనకి ఆఫర్ కోడ్ అని ఉంది. ఈ ఆఫర్ కోడ్ ఏంటంటే, మనము ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. మనము కనుక ఒక ₹20,000 కనుక 60 డేస్‌లో కంప్లీట్ చేస్తే మన అకౌంట్‌కి ఒక ₹20,000 యాడ్ చేస్తారు. ఆ 20,000 నుంచి మనం యాడ్ రన్ చేసుకోవచ్చు. కాకపోతే మన అకౌంట్‌కి రావు. ఓన్లీ అకౌంట్ బ్యాలెన్స్ ఏస్తారు. అలాగే 40,000 కూపన్ కోడ్ ఉంటది. 40,000 కూపన్ కోడ్ యాడ్ చేస్తే మనకు 60 డేస్‌లో చేస్తే హ్మ్. 20,000 వస్తది. అట్లా 60,000 లైక్ ఇంకొక 30,000, 60,000 ఏదో ఆఫర్ ఉంటది. ఆఫర్స్‌ని సెలెక్ట్ చేసుకొని మనం అప్లై చేస్తే ఇక్కడ ఆఫర్ అనేది వస్తది. ఇక్కడొచ్చేసి సారీ యాడ్ ఆఫర్ కోడ్ యాడ్ ఆఫర్స్. యాహ్! ఇక్కడిచ్చారు గదా! మనకి 20,000 యాడ్ స్పెండ్ చేస్తే 60 డేస్‌లో మనకి 20,000 క్రెడిట్ అవుతాయన్నమాట. ఇక్కడ 40,000 ఉందనుకోండి 40,000 వస్తది. 60,000 అంటే 60,000
ఇప్పుడు క్లైమ్ అన్నామంటే ఇక్కడ నుంచి మనకి కోడ్ వస్తది. ఆ కోడ్ ఇక్కడ పేస్ట్ చేస్తే మన అమౌంట్ డిటెక్ట్ అయిపోగానే మళ్ళీ ఆ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతదనమాట. అంటే 60 డేస్‌లోనే కంప్లీట్ చేయాలి. ఇక్కడ మనం అంటే ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ క్యాంపెయిన్ సెటప్ తర్వాత కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఏమి ఇవ్వట్లేదు. హ్మ్. ఎందుకంటే మనం దీంట్లో యాడ్స్ అనేది రన్ చేయట్లేదు కాబట్టి. డమ్మీది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఇదేంటంటే మనకి వాళ్ళ సజెషన్స్ ఏమన్నా కావాలా అంటే, యెస్ అంటే వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. ఫోన్ మెసేజ్ ఇస్తారు. నో అంటే మనకివ్వరు. మనకేదైనా క్యాంపెయిన్ రన్ అయ్యేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, అట్లాంటప్పుడు మనం కాంటాక్ట్ అవ్వడానికి ఉంటది. నెక్స్ట్ మాన్యువల్ పేమెంట్ మెథడ్. పే విత్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అని చెప్పి జస్ట్ ఇది జస్ట్ డమ్మీ డేటా అనేది యాడ్ అయిపోతుంది. కంప్లీట్ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. కంటిన్యూ. మనది అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అంటే కాదు. అలాగే ఏజెన్సీ పే చేస్తదా? మనకి ఇన్వాయిస్ జనరేట్ చేయాలంటే అవసరం లేదు. వీఆర్ పేయింగ్ అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏజెన్సీ కనుక రన్ చేస్తుంటే ఇన్వాయిస్ అనేది కావాలి. ఆ ఇన్వాయిస్ ఉంటేనే మనకి వాళ్ళు అమౌంట్ అనేది యాడ్ చేస్తారనమాట. ఇంత కొంతమంది ఏజెన్సీస్ ఏం చేస్తారంటే, మనం ముందు డబ్బులు స్పెండ్ చేస్తే, ఆ డబ్బులు వాళ్ళు తర్వాత ఇస్తారు. దానికి మనం ఇన్వాయిస్ అనేది జనరేట్ చేసి ఇవ్వాలి. లేదు అంతా అయిపోయిన తర్వాత ఎంత అమౌంట్ డిటెక్ట్ అయింది, ఎంత అమౌంట్ ఏమైందని ఇన్వాయిస్ జనరేట్ చేయమంటే అట్లయినా చేయొచ్చు. ఇక్కడ మన యాన్ యాడ్స్ రన్ చేయాలంటే మన డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోతే రన్ చేయదు. ఇది మన ఒరిజినల్ ప్రూఫ్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్‌పోర్ట్ కానీ ఏదో ఒకటి మనం ఇక్కడ అప్లై చేయాలి. లైక్ మన కంపెనీ గురించి కొన్ని డీటెయిల్స్ ఇవ్వమన్నది. ఇక్కడ ఇవ్వచ్చు. అంటే లైక్ సేవ్ అండ్ కంటిన్యూ. తర్వాత క్రియేట్ ఏ క్యాంపెయిన్. ఈ క్రియేట్ ఏ క్యాంపెయిన్‌లో క్యాంపెయిన్ ఆప్షన్ డైరెక్ట్ యెస్. బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ టూల్స్, ప్లానింగ్, కీవర్డ్ ప్లాన్. ఈ కీవర్డ్ ప్లానర్‌లో ఇక్కడ మనం ఏదైతే కీవర్డ్స్ తీసుకున్నామో, ఆ కీవర్డ్స్ అన్నీ కాపీ చేసుకోండి. ఎట్ ఏ టైమ్ 10 కీవర్డ్స్‌కి మనము కీవర్డ్ రీసెర్చ్ చేయొచ్చు. ఇక్కడొచ్చేసి డిస్కవర్ న్యూ కీవర్డ్స్ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ మన వెబ్‌సైట్ ఇచ్చామనుకోండి, మన వెబ్‌సైట్‌కి రిలేటెడ్‌కి ఇంకా ఏమన్నా కీవర్డ్స్ ఉంటే చూపిస్తది. లేకపోతే లేదు. నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్ రీసెర్చ్ చేసేటప్పుడు మనము సెలెక్ట్ చేసుకోవాల్సింది ఒకటి కంట్రీ అనమాట. మనము ఇండియాకి చేస్తుంటే ఇండియాకి, హైదరాబాద్ వరకే చేస్తుంటే హైదరాబాద్‌కి, లేదా వేరే కంట్రీ చేస్తుంటే ఆ కంట్రీకి సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ప్రాపర్ రిజల్ట్ వస్తది. ఆ ఏరియా వరకే ఎంత రిజల్ట్ ఉంది. ఆ ఏరియా వరకు ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉంది. ఇవన్నీ కూడా మనకొస్తాయి. మనం ఇండియా వైడ్‌గా చూస్తున్నాం కాబట్టి గెట్ రిజల్ట్. ఇక్కడొచ్చి మనకేంటంటే, మనకి మెయిన్ పారామీటర్స్ ఎస్‌సిఓకి చేసేటప్పుడు సెర్చ్ వాల్యూమ్ అండ్ మంత్లీ సెర్చెస్ అంటే సెర్చ్ వాల్యూమ్ కాంపిటీషన్. మనం ఎలాంటి కీవర్డ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటే, హై సెర్చ్ వాల్యూమ్ ఉండాలి. అంటే సెర్చ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉండాలి. లో కాంపిటీషన్ అంటే ఆ కీవర్డ్‌ని యూజ్ చేసే కంపెనీలు తక్కువగా ఉండాలి. తక్కువగా ఆ కీవర్డ్స్‌ని యూజ్ చేయాలి.
అలాగే ఇప్పుడు ఒక 100 కీవర్డ్స్ తీసి పెట్టేసుకున్నాం ఈరోజు. ఈ కీవర్డ్స్‌ని మనం 3-6 మంత్స్ యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే అవ్వదనమాట. ఎవ్రీ మంత్ మనం తీసుకోవాలి. ఎందుకంటే అది డేటా అనేది చేంజ్ అయిపోతుంది. ఒక్కొక్క మంత్‌లో కొన్ని కీవర్డ్స్‌కి సచివాలయం పెరగొచ్చు, తగ్గొచ్చు. ఆ మంత్‌కి దానికి రిలేటెడ్‌గా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ఎళ్ళాలి. అలాగే ఇక్కడ సచివాలయం 10-100 ఉందంటే చాలా లో ఉంది. అంటే 11 మెంబర్స్ సెర్చ్ చేయొచ్చు. లేదా 99 మెంబర్స్ దాకా సెర్చ్ చేయొచ్చు. యావరేజే. బట్ మనకిది కరెక్ట్ కాదు. అలాగే ఇది చూడండి బెస్ట్ ఏఐ మార్కెటింగ్ కోర్స్ అనే దానికి కాంపిటీషన్ చాలా ఎక్కువుంది. సెర్చ్ చేసేవాళ్ళు తక్కువున్నారు. ఇలాంటి కీవర్డ్ యూజ్ చేస్తే మనకి లీడ్స్ రావు. ఎందుకంటే సెర్చర్స్ తక్కువున్నారు. దాని గురించి యూసేజ్ చేసేవాళ్ళు తక్కువున్నప్పుడు మనకు లీడ్స్ రావాలంటే రావు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అన్నామనుకోండి, ఇక్కడ తక్కువే ఉంటుంది. బట్ ఎందుకుంటుందంటే తెలుగు పీపుల్స్ చాలా లిమిటెడ్‌గా ఉంటారు గాబట్టి. అలాగే ఇందులో అందరూ తెలుగు పీపుల్స్ అందరూ ఇది సెర్చ్ చేయాలని ఉండదు. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కోర్సు తెలుగులో కావాలనుకుంటున్నారో అక్కడ సెర్చ్ చేస్తారు కాబట్టి ఇది మనకు ఓకే. 1000 వరకు ఉంది కాబట్టి 100-1000 వరకు ఇది తీసుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు అని. అలాగే ఇక్కడ కాంపిటీషన్ లో ఉంది. ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఈ హైదరాబాద్ అనే కీవర్డ్‌కి చాలా సెర్చెస్ ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ అంటే ఇది ఆన్‌లైన్ సెర్చ్ అవ్వచ్చు, ఆఫ్‌లైన్ సెర్చ్ అవ్వచ్చు. రెండిటికి రిలేటెడ్ కాబట్టి మనం ఈ కీవర్డ్ తీసుకోవచ్చు. బట్ మీడియం ఉంది. ఇనీషియల్‌గా మనము కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసి పెట్టినప్పుడు హై కాంపిటీషన్ కీవర్డ్స్ కానీ, మీడియం కాంపిటీషన్ కీవర్డ్స్ కానీ తీసుకోకపోవడమే బెటర్ అనమాట. ఎందుకంటే మనకి వెబ్‌సైట్ పెట్టగానే ఏంటంటే లీడ్స్ కావాలి. లీడ్స్ కావాలంటే మనకి ప్రెజెంట్ ఆర్గానిక్‌గా వర్క్ అవ్వదు కాబట్టి యాడ్స్‌కెళ్తాం. బట్ కీవర్డ్ ర్యాంకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గానిక్. వితిన్ 6 మంత్స్ టు 1 ఇయర్ లోపు మనం ఈ కీవర్డ్స్ అన్నిటిని ఆప్టిమైజ్ చేయాలి. మనం ఇలా చేయాలి అంటే లో కాంపిటీషన్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మీడియం గాని, హై గాని ఉంటే అవ్వదు. కానీ కొన్ని రోజులు ఒక 6 మంత్స్, 1 ఇయర్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ మీద చేసిన తర్వాత, ఆ లో కాంపిటీషన్ కీవర్డ్స్ అన్నీ అయిపోయినాక అప్పుడు మీడియం టార్గెట్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ చాలా కీవర్డ్స్ అనేవి ఇండెక్స్ అయిన తర్వాత అప్పుడు హై కాంపిటీషన్‌వి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ కీవర్డ్ అనేది ర్యాంక్ అవ్వడానికి చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే డిపెండ్స్ అయ్యి ఉంటాయి. ఒకటి ఫస్ట్ మన కీవర్డ్ సెలక్షన్ ప్రాసెస్ లైక్ సచివాలయం ఎక్కువుండాలి, కాంపిటీషన్ తక్కువుండాలి. నెక్స్ట్ అలాగే కీవర్డ్స్ తీసుకొని కంటెంట్ రాయాలి. ప్రాపర్‌గా రాయాలి. ఆ ప్రాపర్‌గా రాసిన దాంట్లో కీవర్డ్స్ ఎక్కడెక్కడ రావాలి, ఎక్కడెక్కడ పెట్టకూడదు. మనము ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలనమాట. అంటే కంటెంట్ రాసుకునేటప్పుడు టైటిల్, డిస్క్రిప్షన్ ఇలాంటి ప్లేసెస్‌లో కీవర్డ్స్ అనేది పెట్టాలి. అది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే కీవర్డ్ తర్వాత ఎక్కువ విజిటర్స్ రావాలనమాట. మనకి వెబ్‌సైట్‌కి విజిటర్స్ ఎక్కువ వస్తే అప్పుడు అల్గారిథమ్ ఏం డిసైడ్ అవుతుందంటే ఓకే. ఈ కంటెంట్ వాల్యుబుల్ కాబట్టి ఈ కంటెంట్‌ని ఎక్కువ పీపుల్స్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ కంటెంట్ చూపిస్తే బెటర్ అని మన కంటెంట్ చూపిస్తుంది. అలాగే మనము డిస్కస్ చేసినట్లు అంతకుముందు ప్రీవియస్‌గా లైక్ వెబ్‌సైట్ అండ్ హోస్టింగ్, డొమైన్, కంటెంట్ రైటింగ్ లైక్ వెబ్‌సైట్ స్పీడ్ అలాగే రోబో.txt ఫైలు, ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. మన కీవర్డ్ అనేది టాప్ పొజిషన్‌కి రావటానికి. అట్లాంటి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ డిపెండ్ అయినప్పుడు మనకి లో కాంపిటీషన్ కీవర్డ్ ఉంటే అంటే కాంపిటీషన్ లేనప్పుడు అక్కడ ప్లేస్ ఎంప్టీ ఉంటుంది గదా! ఆ ప్లేస్‌లో మన వెబ్‌సైట్‌ని తీసుకొచ్చుకోవచ్చనమాట. కానీ సచివాలయం అనేది ఎక్కువుండాలి. అట్లా ఎవ్రీ బిజినెస్‌కి ఇదే ఫార్ములా ఫాలో అవ్వాలి. లైక్ ఇండియా గానీ, యూఎస్ కానీ, ఇంకెక్కడైనా గానీ. ఇట్లా ఈ కీవర్డ్స్ అనేవి మీరు మంచి కీవర్డ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కీవర్డ్ ఇవి ఇక్కడి వరకు మనం ఇచ్చిన కీవర్డ్స్. ఇక్కడొచ్చేసి కీవర్డ్ ఐడియాస్. ఈ కీవర్డ్ ఐడియాస్ ఏంటంటే ఆ కీవర్డ్స్‌ని బేస్ చేసుకొని కొన్ని కీవర్డ్ ఐడియాస్ మనకిస్తుంది. కావాలంటే తీసుకోవచ్చు. లేదంటే వదిలేయొచ్చు. ఇక్కడొచ్చేసి బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఇదొచ్చేసి ఇన్ఫర్మాటివ్ కీవర్డ్. మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. బట్ 100-1000 మధ్యలోనే ఉంది. మీడియం ఉంది. ఇది మనం సెలెక్ట్ చేసుకోకపోవడం బెటరు. అలాగే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ హైదరాబాద్. ఇది కొంచెం బావుంది. ఈ కీవర్డ్ మనం యూజ్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ ఉంది. బట్ ఇక్కడొచ్చేసి
ఆహ్, సచివాలయం బానే ఉంది కానీ కాంపిటీషన్ అనేది మీడియం ఉంది. ఇవి సెకండ్ స్టెప్‌లో మనం టార్గెట్ చేయాలి. ఫస్ట్ స్టెప్‌లో ఓన్లీ లో కాంపిటీషన్ ఉన్నవే ఎక్కువ టార్గెట్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడే మనకి ప్రాపర్‌గా రిజల్ట్ అనేదొస్తది. ఇక్కడేంటంటే ఈ కీవర్డ్స్‌కి మీరు ఇక్కడ కీవర్డ్స్ తీసుకున్నారు కదా! ఇక్కడ కీవర్డ్స్ అండ్ సెర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్ హలో అండి. తీసుకొని ఒక్కొక్క కీవర్డ్‌కి ఫస్ట్ ఎంతుంది. మనం మీడియం ఎందుకు ఇప్పుడు తీసుకోవద్దు? డిజిటల్ మీడియం హై ఉంటే మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ వచ్చేస్తాయి హైదరాబాద్ గదా! ఉంది. దేనికి? ఆ! హ్మ్. మీడియము, హై ఉంటే ఆల్రెడీ కాంపిటీషన్ ఉన్న చోట మనం ఎక్కడం కష్టం గదా! లో కాంపిటీషన్ ఉన్న దగ్గర మనం ఈజీగా ఇండెక్స్ అంటే అవ్వచ్చు. మనం వర్క్ అది చేసి హై మనం గూడా కాంపిటీషన్ మన ఉందనుకో వాళ్ళందరిని స్కిల్ దాటుకుంటూ గూడా ఎళ్ళాలంటే మనం ఎంత వర్క్ చూపియాలి చేయాలి. గదా! అదే కొత్త ఒకటేసారి హై వెబ్‌సైట్స్‌కి పెడితే మళ్ళీ వాళ్ళకి చేస్తూ ఇబ్బందయిపోద్ది. ఉంటే మీకు రిజల్ట్ రాదు. చాలా డేస్ పడతది. 1 అది ఇయర్ ఒక పడతది. రీజన్ 2 గదా! ఇయర్స్ పట్టొచ్చు. ఆ! అదే చెప్తున్నా. హైకి సెర్చ్ వాల్యూమ్ కీవర్డ్స్ పెడితే మనకి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. అవన్నిటిని ఓవర్‌కమ్ చేసుకొని మన ముందున్న కాంపిటీటర్స్‌ని ఓవర్‌కమ్ చేసి మనం టాప్‌కెళ్ళాలంటే రీసెంట్‌గా వచ్చిన వాళ్ళని రీసెంట్‌గా మనం మార్కెట్‌లోకొచ్చాం. అక్కడి హ్మ్. దాకా వెళ్ళాలంటే కష్టం. లైక్ ఎలా అంటే ఒక హ్యూమన్ అన్నమాట. ఇప్పుడే పుట్టిన బేబీకి అన్నీ నేర్చుకోకుండా ఎలా ఎళ్తాడు చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ ఎలా ఎళ్తాడో హ్మ్. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ వాళ్ళ ఇట్లా స్టెప్ బై స్టెప్ ఎట్లా వస్తదో అట్లనే ఓకే. మీడియం, హై టార్గెట్ చేసుకుంటూ వెళ్ళాలి బిజినెస్ కూడా. కొత్త బిజినెస్ మార్కెట్‌లోకొస్తే. ఇక్కడేంటంటే హై సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ అంటే ఎక్కువ పీపుల్స్ సెర్చ్ చేస్తున్నారనుకోండి ట్రాఫిక్ పెరుగుతది. ఈ ట్రాఫిక్ పెరిగే కొద్దీ గూగుల్ అల్గారిథం ఏం డిసైడ్ చేస్తదంటే మన వెబ్‌సైట్ అనేది ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది కాబట్టి ఇది యూజ్‌ఫుల్ అని చెప్పి ఇంకొంచెం పుష్ చేయడానికి ట్రై చేస్తది. అప్పుడు ఎక్కువగా వచ్చి మనకు కొన్ని కీవర్డ్స్ ర్యాంక్ అయినాయనుకోండి. అప్పుడు ఎలాగో ఆ కీవర్డ్స్ ర్యాంక్ అయినాయి. అవి టాప్‌లో ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వాటిని టార్గెట్ చేసి ఇవి స్లోగా వచ్చినా కూడా మనం బిజినెస్ రన్ అవుతా ఉంటదనమాట. మనం ఇప్పుడు ఒక్కొక్క వెబ్‌సైట్‌కి 4000, 5000 కీవర్డ్స్ కూడా ఇండెక్స్ చేసుంటారు. అలాంటి వాళ్ళకి లో కీవర్డ్స్ దొరకవు వాళ్ళకి. వాళ్ళు మీడియం, హైయే టార్గెట్ చేసుకోవాలి. ఇట్లా మీరు ఈ కీవర్డ్స్ అన్నీ కూడా తీసుకొని పెట్టుకోండి. అంటే ఏ కీవర్డ్స్‌కి ప్లేస్‌మెంట్స్ అమీర్పేట్ ఇది మీడియం మాక్సిమం ఈ డిజిటల్ మార్కెటింగ్ అంతా మీడియం ఉందంటే ఎక్కువగా కాంపిటీషన్ ఉందనమాట. బయట మార్కెట్‌లో ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ అండ్ కంపెనీస్ వాళ్ళు సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంటది. ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ ఓకే. చేస్తారు. సర్వీసెస్‌తో పాటు ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారనమాట. మాక్సిమం మిగతా సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నీ మిగతా కోర్సెస్‌కి ఆఫర్ చేయవు. ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ మాత్రం అందరూ ఆఫర్ చేస్తున్నారు. అందుకని ఎక్కువ మీడియం హైస్ ఉన్నాయి. లో ఉన్నాయి చాలా తక్కువున్నాయనమాట. దానికి గూడా టైం ఇక్కడొచ్చేసి పడుతుందంటారు. సచివాలయం చాలా తక్కువుంది. ఇలాంటివి టార్గెట్ చేసినా కూడా మనకు ర్యాంక్ అనేది రాదు. లో కాంపిటీషన్ ఉన్నా కూడా ర్యాంక్ అయినా కూడా మనకి ట్రాఫిక్ రాదనమాట. ఆ! ట్రాఫిక్ రావాలి. ట్రాఫిక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడొచ్చేసి ఇట్లా మీరు హై వాల్యూము ఆహ్, ఈ సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది? అండ్ కాంపిటీషన్ లో ఇదే ఉంది. ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉండాలి. ఇవి తీసుకోవాలి. ఇట్లా మీరు ఒక 10-15 కీవర్డ్స్ అంటే 1 ఓకే. వీక్‌కి, 10 డేస్‌కి లేకపోతే 1 మంత్‌కి ఇట్లా మీరు ఆహ్, ప్లాన్ చేసుకొని ఆ! హ్మ్. ప్లాన్ చేసుకొని తీసుకోవాలనమాట కంటెంట్ రాయడానికి. ఓకే. ఇప్పుడు ఈ ఇదేనా కీవర్డ్ గూగుల్ రీసెర్చ్ యాడ్స్ అయితే టూల్ చెప్పారు. ప్రస్తుతానికి ఈ రోజుకి ఈ టూల్ చేయండి. ఓకే. రేపు ఇంకా వేరే టూల్స్ కూడా చెప్తాను. 4, 5 టూల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గూగుల్ కీవర్డ్ ప్లానర్ మీద కీవర్డ్ రీసెర్చ్ అనేది చేయండి. మీరు మీ ఇష్టమొచ్చిన ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇదే తీసుకోవాలని ఏం లేదు. లైక్ కీవర్డ్ సెర్చింగ్‌లో ఏ మీరనేది. సర్వీసెస్ అయినా తీసుకోవచ్చు. కీవర్డ్స్ ఓకే. లైక్ అంటే ఓకే. కార్ సర్వీసెస్ గాని, లేకపోతే హాస్పిటల్ గాని, లేకపోతే హాస్పిటాలిటీ గాని, ఓకే. వెండర్స్ ఏంటండి? అంటే కీవర్డ్స్ 10 వెబ్‌సైట్సా కీవర్డ్ లేకపోతే రీసెర్చ్. 10 ఒక మంత్ 10 అట్లా కీవర్డ్స్. మీరు ఒక 10 కీవర్డ్స్ రీసెర్చ్ చేసుకోండి. అప్పుడు మీకు కొంచెం ఈజీ హ్మ్. అయిపోతది. 10 కీవర్డ్స్. ఏదో ఒక సర్వీస్ తీసుకొని ఫోటోగ్రఫీ గాని, ఇంటీరియర్ డిజైన్ గాని
ఇట్లా మీకు నచ్చిన ఏదో ఒక హ్మ్. సర్వీస్ తీసుకొని దానికి కీవర్డ్ రీసెర్చ్ చెయి. హ్మ్. ఈ కీవర్డ్ రీసెర్చ్ కూడా ఒక పెద్ద కంపెనీస్‌లో కీవర్డ్ రీసెర్చ్ చేసే టీమ్ సెపరేట్ ఉంటది. ఓన్లీ వాళ్ళు 24 అవర్స్ ఇంకా కీవర్డ్ రీసెర్చెస్ మీదే ఉంటారు. అంటే ఇక అన్ని వాళ్ళకి చాలా కంపెనీస్ వస్తాయి కాబట్టి అన్ని కంపెనీస్‌కి కీవర్డ్ రీసెర్చ్ కావాలంటే వాళ్ళకి కష్టం కదా! ప్రతి అన్నీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి సెగ్రిగేట్ చేస్తారనమాట. ఓన్లీ కీవర్డ్ బట్ ఇప్పుడున్న నార్మల్ చిన్న కంపెనీస్ అయితే అన్నీ డిజిటల్ మార్కెటింగ్ పీపులే చేయాలి. ఈ కీవర్డ్స్ రీసెర్చ్ అనేది మెయిన్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది పర్ఫెక్ట్‌గా చేసుకుంటేనే నెక్స్ట్ స్టెప్స్ అన్నీ కూడా మనం ప్రాపర్‌గా ఫాలో అవ్వగలుగుతాం. మంచి కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకుంటే. అలాగే ఇన్ కేస్ మనకేదైనా కీవర్డ్స్ అర్థం కాలేదనుకోండి, ఎవరైతే బిజినెస్ ఓనర్ ఉంటారో వాళ్ళకి రీసెర్చ్ చేసినాక ఆ కీవర్డ్స్ అన్నీ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. ఆ కీవర్డ్స్ వాళ్ళు ఓకేనా అంటే మనకు ఆ బిజినెస్ తెలీదు, ఆ ఇండస్ట్రీ తెలీదు, అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఆ బిజినెస్ ఓనర్‌కి తెలుస్తది. అంటే వాళ్ళ కాంపిటీటర్స్ ఎలా ఉన్నారో, లేకపోతే వాళ్ళకొచ్చే క్లయింట్స్ ఎలా ఆలోచిస్తున్నారు అనేది. దాన్ని బట్టి వాళ్ళు ఓకే. సజెస్ట్ చేస్తారు కీవర్డ్స్ చేంజ్ అదే చేయమని. ఏదైనా ఇంకేదైనా అప్పుడు మళ్ళీ ఆ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ కీవర్డ్స్ మీద బేస్ చేస్తే చేసుకొని ఏం మనం లేదు. రీసెర్చ్ చేసుకోవాలి. ఓకే అండి. ఓకే. అలానే ఓహ్! ఏదైనా సాఫ్ట్‌వేర్ కోర్సెస్ అయినా చేయొచ్చు. డాట్ నెట్ మీద గాని, జావా మీద గాని. ఓకే. ఓకే. ఏదైనా పర్లేదు. ఏదో ఒకటి టాపిక్ తీసుకొని హ్మ్. లేకపోతే 10 కీవర్డ్స్ కదా! 2 తీసుకోండి. 2 టాపిక్స్. ఆ 2 టాపిక్స్ మీద 5 తీసుకోండి కీవర్డ్స్. ఇట్లా సచివాలయము హై ఉన్నవి ఒక ఓకే. 5. ఇప్పుడు నేను ఓకే. డిజిటల్ మార్కెటింగ్ మీద తీసుకున్నాను. మీరు తర్వాత జావా కోర్స్ మీద ఒక 5 అలాగే ఇంకోటి ఓకే. ఏదన్నా ఫోటోగ్రఫీ మీద కీవర్డ్ ఒక 5 ప్లానర్‌కి అట్లా చూడమంటారు ఇట్లా ఇదొకటి. అంటే మీకు నచ్చినవి 2 తీసుకొని ఓకే. అప్పుడు మీకు అర్థమవుతది. ఏ ఇండస్ట్రీలో ఇది కీవర్డ్స్‌కి ఎలా డైరెక్ట్ ఉంది అకౌంట్ క్రియేట్ పొజిషన్. చేసుకోవాలి. స్టెప్స్ ఇచ్చారు. ఈ పద్ధతిలో వెళ్ళాలి. స్టెప్స్ క్రియేట్ ఆ! చేసుకోవాలి. కీవర్డ్ ప్లానర్ తీసుకొని గూగుల్ ఒకటి కీవర్డ్ ఫేస్‌బుక్ ప్లానర్. క్రియేట్ చేయమన్నారు. ఈ లింక్డ్ఇన్ ప్లానర్‌లో ఇంకా రీసెర్చ్ గూగుల్ కదా! చేయండి. గూగుల్‌లో లింక్డ్ఇన్, ఆ! ఫేస్‌బుక్ 3 అకౌంట్స్ క్రియేట్ చేసుకోమన్నారు ఆ! కదా! ఆ! చేయాలా? ఏంటండి? ఓకే. క్రియేట్ ప్లాన్. ఆ! గూగుల్ అంటే జీమెయిల్ క్రియేట్ ఓకే. చేసుకున్నారు ఓకే. కదా! ఆ జీమెయిల్ తోటి క్రియేట్ ఈ చేయాలి. అకౌంట్ కూడా క్రియేట్ అంటే చేసుకోండి ఉంది కీవర్డ్ ఫేస్‌బుక్ ప్లానర్. అకౌంట్ ఉందిలే గానీ కొత్తగా క్రియేట్ చేసుకుందామండి సెపరేట్‌గా. ఫేస్‌బుక్‌ది ఇప్పుడేమి యూజ్ చేయదులెండి. అప్పుడప్పుడు ఓపెన్ చేసి ఏదైనా ఒక పోస్ట్ పెడతా ఉండండి చాలు. ఓకే. 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 మామూలుగా సెపరేట్‌గా వర్క్ పర్పస్ ఉంచుకోండి. ఎందుకంటే ఏదైనా కంపెనీ వాళ్ళొచ్చారనుకోండి, వాళ్ళు యాక్సెస్ ఇస్తా ఉంటారు మీకు వర్క్ ఓకే. చేయడానికి. అప్పుడు మీ పర్సనల్‌ది వాళ్ళకివ్వడం బాగోదు కదా! వర్క్ పర్పస్ పెట్టేసుకోండి దాన్ని. సరే ఓకే అండి.